గెలిపిస్తారా మనకేమైనా చేస్తారా? ఏం చేయడు, నువ్వు నిలబడపోయినా ఈసారి. నాకు చదువు ఉందిరా. మన ఇంకా మన దాంట్లో ఎవరు ఉన్నారా? నాకు కూడా సరే పోదాం అన్న నిలబెట్టించుడే ఇక. ఏమరా పొరా లేట్ వచ్చిర్రా? నీ తాడికేనే ఏం పని ఉందిరా మీకు? ఏందన్నా గుస్సా అవుతున్నావు? నువ్వు ఆగురా అన్న. ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి అన్న, ఎవ్వరు పడితే వాళ్ళు నిలబడుతురు అన్న. ఈసారి నువ్వు నిలబడాలన్నా, నామినేషన్ వెయ్యన్న, మేము చూసుకుంటాం అంతా. మేమే గెలిపిస్తామే. అవురా, నాకెందుకురా ఈ ఎలక్షన్లలో? 4 బర్రెలు ఉన్నాయి, ఎకరా జాగుంది, సాల్ నాకు గింతే. గిట్లంటున్నా మేము లేమా? నిన్న మొన్న ఓటాకొచ్చిన వాళ్ళు నిలబడుతుర్రే, నీకేమైంది? అరే చిన్నోడా, నీకేం తెలుసురా ఎలక్షన్ల గురించి? ఎంత కష్టపడాలనుకుంటున్నావురా? ఏందన్నా గిట్లా అంటున్నావు? నామినేషన్ మీద సజకమే, గెలిచినాక నీ 1 ఎకరం 4 ఎకరాలు అవుతుంది. అంతే అంటావారా? అన్న ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఇరికా అన్న నీ పేరు, పక్క ఇంటింటికి ఓట్లన్నీ నీకే వస్తాయి. శేఖర్ అన్న ఎలక్షన్ నిలబడాలంటే ఊరు మూత మోయిపోవాలి అంటారా? సరే వేద్దాం మరి నామినేషన్. సర్పంచ్ మామా నామినేషన్ అయితే వేయించారు నాతోటి. నా ఆపోజిట్ ఓటు నిలబడ్డారా? నిలబడ్డాడే. ఓట్లు ఏం రావు, పట్నం నుంచి మననే వచ్చిండు, ఓటకు కూడా మనమన్ననే వచ్చింది. నువ్వే గెలుతావు తీయే, ఊరు మొత్తం నీకే సపోర్ట్ చేస్తావు. అవరా గెలుస్తానంట అవరా? అయితే మేము ఊనా వాడు బచ్చాడే మొన్న వచ్చిండు ఊర్లకు, దానికి భయపడతావా నువ్వు? ఏమేదిరా పిచ్చి కుక్కలు అన్న? ఆపోజిట్ టీం వాళ్ళు అన్ని మంచుతున్నారు అన్న, కళ్ళ ముంగట అన్ని మంచుతుర్రు. ఏం చేద్దాంరా మరి? మనం ఆడపడుచుల వాళ్ళకి చీర మంచుదాం అన్న, కూరాలకు సైకిల్ మంచుదాం, పెద్దోళ్ళకి ఫుల్ బాటిల్ ఇద్దాం. అవన్నీ మంచడానికి పైసలు కావాలి కదా అన్న. బాయికాడ 4 బళ్ళు ఉన్నాయి చూడు, అమ్మేద్దామే. అరే గబంకి ఎట్లారా బాయ్? అన్న ఏం కాదన్న, 4 బళ్ళు అమ్మితే తర్వాత గెలిచినాక 40 బళ్ళు వస్తాయి. అంతే. సరే తగ్గేదే. అంకుల్ మా అన్నని గెలిపిరి, మీ సపోర్ట్ ఉంటేనే మా అన్న గెలుతాడు. ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, ముందు ఉంటాడు మా అన్న. ఒకసారి నన్ను గెలిపించి చూడరి, మీ సహకారం ఉంటే నేను గెలుస్తా. మీ అమూల్యమైన ఓటు నాకే వెయ్యి. మీకేం సాయం చేస్తే ఆ సాయం చేస్తాడు. అన్నా నీ ఓటు నాకే వేసి గెలిపియానా? వేపిస్తాం వేస్తాం. మరి ఏమైనా ఉందా లేదా? ఉన్నది రాత్రికి రమ్మంటారా? గెలిపి అన్నా ఇంకా సీరియల్ ఇద్దామే అందరికి. మంచి ఇద్దాం. పెద్దయ్యా నా పిచ్చి వచ్చి చేయి, నీకు ఓటేస్తా. సరే పెద్దయ్యా, ఈ పిచ్చి వచ్చే బాధ్యత మా అన్నది.
ఆ ఇంట్లో 10 ఓట్లు ఉంటాయి అన్న, మనకే రావాలన్న ఓట్లు. సరేరా పోదాం కద్దాం పోనాడు. మీద మీద ఓ పో. మీద ఓ పో. మీద ఓ పో. శేఖరన్నకి. శేఖరన్నకి. ఓనా ఉన్నా అదే మీద ఓ పో. అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. మంచి చదువుకుంటున్నా? మంచిగా చదువుకుంటున్నా. అమ్మనైనా లేరా? తింటూరు అమ్మ నాయన. నేను నాకు ఇట్లా వచ్చినావు. ఏం లేదు తమ్ముడు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నిలబడ్డా నేను సర్పంచ్గా, నన్ను గెలిపియాలి అన్న మా ఇంటి ముందు రోడ్ వేపితేనే మీకు ఓటేస్తా అన్న. గెలవంగానే వేపిస్తా తమ్ముడు. అన్న 3 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అదే మాట అంటుర్రు, ఇప్పుడు మీరు కూడా అదే మాట అంటుర్రు. ఏం వేపిస్తారు ఇక మీరు రోడ్డు? మీకు రోడ్లే కదా, మా అన్న వేపిస్తాడు. 3 సంవత్సరాల నుంచి ఒక లెక్క, మా అన్న గెలిచిన ఇంకొక లెక్క. శేఖర్ అన్నకే శేఖర్ అన్నకే జిందాబాద్. శేఖర్ అన్న కూర్చున్నావా? ఏంటి ఏమైందిరా ఇట్లా వచ్చిర్రు? అన్న ఊరు ప్రచారం చేసినాక అన్న పెద్దోళ్ళకి ఇది కావాలంట అన్న. అదంటే ఏంటిదిరా? మందు పూరాలకు థమ్సప్ కూడా కావాలంట అన్న. అవునా? అవురా వారి మొన్న ప్రచారానికి 4 బర్రెలు అనిపించినావు, చేతుకున్న ఉంగరాలు వీగినాయి. ఇంకేముందిరా నా దగ్గర అమ్మనీకి? అన్న ఎకరం జాగుంది కదరే. ఇప్పుడు దాని మీద పడ్డా అదరా కన్ను మీ ముగ్గురు. అవురా గెలుస్తానంట? అవురా మేము లేమా? పక్క గెలుస్తావు. సరే ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోరి. జాగ్రత్త వదిలిపెట్టినాక మొత్తం చేసుకో అన్న. వదిలిపెట్టినాక మరి వదిలిపెట్టినాక పైసలు కావాలి, ఇవి సరిపోవు. సరేరా అన్నా సరే. సరే మరి. శేఖర్ అన్నకే శేఖర్ అన్నకే శేఖర్ అన్నకే. ఆవురా గీత తక్కువ ఇచ్చింది ఏందిరా? నేను వెనక జేబులు వేసుకుందామంటే తక్కువ ఇచ్చింది ఏందిరా? మళ్ళీ అక్కడి పొద్దుంటి పెట్టినాక మళ్ళీ చెప్పకుర్రా, కూరలకు మంచిగా అని చెప్పాలి. కూరలు అడిగిరా ఏ పంచలేరా ఆయన గెలిపి కుర్రా అని చెప్పాలి. ఏమైందిరా బాగా తోడొస్తున్నారు? మనం ఓడిపోయినామన్నా. ఎన్నోట్ల తేడాతోటి ఓడిపోయినాం రా. 1 2 ఓట్లు? అన్న మనకు పడ్డే 2 ఓట్లు. 2 ఓట్ల? మన అందరి అన్న వాళ్ళేదారా? అన్న మేము వేసినమే ఓట్లు ఎటు పోయినాయో తెలియదు. అదే మనం ప్రచారంలో తిరిగినాం కదా, మరి ఎట్లుందిరా వ్యవస్థ? మంచిగానే ఉంది. మరి ఓట్లు మనం పడితే అంటే వాడు నమ్మకం ఉందా నీకు? మనమే గెలుస్తాం. అదే అంటే మన ఆపోజిట్ టీం ఉంది చూడు, ఆ పోరాలని గుర్తుకో పైసలు ఇచ్చి మరి ఫోన్ చేసిన రమ్మన్నా అప్పుడు. అదే అంటున్నాం మరి. మనల్ని ఎందుకు పిలిపిస్తుండ్రు? ఏమో మనతో పని కావచ్చు, ఒక మాట పోయేద్దాంపా. అన్న పిలిచిరేట. నేనే పిలిపించిండ్రా ఒక రాలి. అఖిల్ మా అంత పెద్ద నువ్వే. ఏమన్నా పనా? ఇగో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఏంది, మనకి సపోర్ట్ చేసినాం అనుకో యూత్ వాళ్ళని జర. సరే అన్న తమ్మి, ఇప్పుడైతే మనం తీసుకో, సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపి. ఓకేనా? సరే రైట్, వెళ్ళిపో. అవురా గెలవనప్పుడు ఎలక్షన్ల ముందే గిన్ని పైసలు ఇచ్చిండు, ఇంకా గెలిచినాక ఇంకేం ఇస్తాడు? ఇది అడ్వాన్స్ కావచ్చు అఖిల్. కావచ్చురా, పైసలు మంచిగా ఉంది. అరే శేఖర్ అన్న సపోర్ట్ చేసినట్టు చేయాలి. శేఖర్ అన్న దగ్గర పైసలు తీసుకోవాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి. అటు ఇటు కమాయించుడే కథం నర్రా. నా మానాన నేను పని చేసుకుంటే బర్లకాడ పెండ తీసుకుంటుంటే ఒత్తిరి నామినేషన్ వెయ్యన్నా అంటారు. 4 బర్రెలు అమ్మి పెడతారు, ఉంగరాలు వాయే, జాగా వాయే, ఏం మిగిలిందిరా నాకు ఇక నా బొచ్చు. అన్నా బాధపడకే, ఈసారి కాక మళ్ళీసారి గెలుస్తావు. అన్న బాధపడకన్నా మళ్ళీసా నువ్వే గెలుస్తావు అన్న. మిగతా అమౌంట్ ఇస్తే పోతామన్నా. చట్నీ అవ్వ నడురి. శేఖర్ అన్న